ఫోన్ పోతే పానం పోయినట్టే అవుతుంది కదా కొందరికి. అసంటిది పోయిన ఫోన్ మళ్ళా దొరికితే ఎట్లుంటుంది, ఎంత సంబరం అనిపిస్తుంది కదా. ఎందుకంటున్నా అంటే ఎందుకో చెప్తా గాని. అందరూ ఎందుకో కూసున్నారు అనుకుంటున్నారా? గిల్ల అందరు సెల్ ఫోన్లు పోగొట్టుకున్నారట. కొంతమంది దొంగతనం చేసిండ్రట. అయ్యా మా ఫోన్లు ఎవరు దొంగతనం చేసిండ్రు ఎట్లా అని నారాయణపేట పోలీసులకు చెప్పగానే ఎవ్వరేం బాధపడుకుండ్రి, కాస్త వెనక ముందు అందరు ఫోన్లు పట్టుకుంటామని చెప్పిండ్రట. చెప్పినట్టుగానే చూడుండ్రి ఎంతమంది ఫోన్లు పట్టుకొని ఇస్తుండ్రో. వారెవ్వా ఒక్కొక్కరు చేతుల సెల్ ఫోన్ పట్టుకొని చిన్నగా మురుస్తలేరు. మా ఫోన్లు మాకు దొరికినే సార్ అనుకుంటా పోలీసులు ఒక్కొక్కరు పట్టుకొని ఫోన్లు ఇస్తుంటే కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా నొల్లా. చూడుండ్రి ఒక్కొక్కలకు ఎంత ముద్దుగా వరుసగా కూర్చొని వాళ్ళ ఫోన్లు ఎట్లా చూపిస్తుండ్రో. ఏమి లేదన్నా గానీ 106 మంది సెల్ ఫోన్లు ఇచ్చిండ్రట. ఇప్పటి నుంచి ఎవ్వరు కూడా ఫోన్ ఓడగట్టుకున్నా ఈఎంఐ నంబర్ తోటి కంప్లైంట్ ఇస్తే కాస్త వెనక ముందైనా సరే మీ ఫోన్లు పట్టుకుంటా అని చెప్పి నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సార్ చెప్పుకొచ్చిండు. నిజంగా సార్ చెప్తుంటే మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది కదా. మన నారాయణపేట జిల్లా పరిధిలో మన డిపార్ట్మెంట్ టోటలీ 106 మొబైల్ని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని మన జిల్లా లోపల ఉంటుంది, కొన్ని జిల్లా బయట ఉంటుంది. సో దానికి ప్రాపర్ టీమ్ను తయారు చేసి ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ట్రాక్ చేసినాక కూడా రికవరీ అనేది ఇట్ ఈస్ ఏ టాస్క్. ఇవన్నీ కూడా చాలా చేసి ఈరోజు మనం వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ ఆఫీసర్ వాళ్ళ టీమ్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు ఎడ్యుకేట్ ఆల్ పబ్లిక్ ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ఇమీడియట్గా ఎంత తొందరగా చేస్తారో అంత అర్లీగా మనం చేయగలుగుతాము. అలాగే వాస్తవతే మిస్సింగా లేకపోతే స్టోలన్ అని ప్రాపర్గా చెప్తే దాన్ని కూడా పట్టుకొని మనం ఎగ్జాక్ట్గా దాని ఇన్వెస్టిగేషన్ అయినా లేకపోతే దాని గురించి ట్రాకింగ్ అయినా మనం పెట్టగలుగుతాము.